స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం, సద్గురువుల ఆశ్రయం పొంది శుశ్రూష చేయడం, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం, ఈ మూడు కూడా లోకంలో అత్యంత దుర్లభమని పురాణ వచనం. అయితే శాస్త్ర ప్రకారం ఏకాదశి వ్రతాన్ని ఎవరు చేయవచ్చు, ఎలా ఆచరించాలి? మామూలుగా ఏదైనా వ్రతాన్ని ఆచరించే వాళ్ళు నియమబద్ధంగా ఉపవాసం చేయాలని వింటూ ఉంటాం. ఏకాదశి నాడు ముఖ్యంగా తప్పక ఉపవాసం చేయాలి. దశమి నాటి రాత్రే ఉపవాసం ప్రారంభించి ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసాన్ని పాటిస్తూ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ద్వాదశి నాటి ఉదయం వ్రతాన్ని పూర్తి చేసి స్వామిని దర్శించుకొని ప్రసాదాన్ని స్వీకరించాలని శాస్త్రవచనం. జీవాత్మ పరమాత్మకు దగ్గరగా నివసించడాన్నే నిజమైన ఉపవాసమని శాస్త్రవచనం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి స్వర్ణ పీతాంబరము, వజ్ర కిరీటము, వజ్రాల శంఖచక్రాలు, కటివరద హస్తాలు, మకర కంటి, అలాగే వక్షస్థలంలో రవ్వలు పొదిగిన బంగారు రామచిలుక, ఎడమవైపు ఛాతిలో శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి సన్నిధి నుంచి తీసుకుని రాబడిన ఆకుతో తయారు చేసిన రామచిలుక, తిరుప్పావై హారం, ఈ ఆభరణాలన్నింటినీ కూడా అలంకరిస్తారు. తిరుమలలో జరిగే అనేక పర్వదినాల్లో ఈ వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించడానికి లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. ఓం నమో వెంకటేశాయ.